హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ప్లీజ్ లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో వచ్చేసి మొన్న సండే రోజు వీడియో కాదండి, దాని ముందు సండే రోజు వీడియోస్ కొంచెం లేట్గా వస్తున్నాయి, తెలిసిందే అది మీకు కూడా నాకు కూడా. ఇంకా ఆ రోజు మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఇంక లేవడం అయితే కొంచెం తొందరగానే లేచాను. ఆ రోజు మా వాడైతే హాస్టల్కి వెళ్ళిపోయే రోజు కూడా అదే అనమాట. మళ్ళీ అంటే ఉగాదికి వచ్చాడు కదండి, ఇంక ఉగాది వెళ్ళిన తర్వాత 2 days ఉండి ఇంక సండే ఈవినింగ్ దిగబెట్టేద్దాము అనుకున్నాము. ఎందుకంటే సోమవారం మార్నింగ్ క్లాస్కి అయితే అందుతాడు కదా అని చెప్పి. ఇంకా ఆ రోజు నైట్ ఉండిన మళ్ళీ ఉదయం తొందరగా హడావిడిగా వెళ్ళడం అవుతుంది, ఇంకా క్లాస్ కూడా పోతుంది కదా అని చెప్పి ఇంకా సండే ఈవినింగ్ తీసుకెళ్ళిపోదాము అన్నారు. అందుకని చెప్పి ఇంకా ఫాస్ట్గా వంటది కంప్లీట్ చేయాలి. ఎందుకంటే మా ఆయన ఈవినింగ్ అన్నారంటే మధ్యాహ్నం 2:30 నుంచి హడావిడి స్టార్ట్ చేస్తారు. త్వరగా రావాలి అని చెప్పి. అందుకని నేను కొంచెం తొందరగా లేస్తే వంటది ఫాస్ట్గా అయిపోతుంది. వాడి బ్యాగ్ అది కూడా సర్దాలి కాబట్టి, పనులు అవి ఉన్నాయి కాబట్టి ఆ రోజైతే నేను 6కే లేచాను. తొందరగా అంటే 6కి అనమాట. నార్మల్గా అయితే 6:30, 7 అలా లేస్తాను. సండే రోజు అయితే ఆ రోజు ఒక్కరోజే లేస్తానండి. అలాగా మిగతా డేస్ అన్నీ కూడా తొందరగానే లేవాలి, తప్పదు. ఇంకా ఆ రోజు అయితే కొంచెం సండే కదా అని చెప్పి 7కి లేచినా కానీ తర్వాత హడావిడి నాకు మామూలుగా ఉండదు. పరుగుల కింద రోజంతా పని కిందే ఉంటుంది. కానీ ఆ రోజు 6కి లేవడం వల్ల నాకు ఎంత పని అయినట్టు అనిపించిందో, కొంచెం రిలాక్స్గా కూడా అనిపించింది అనమాట. ఒక్క గంట ముందు లేస్తే ఇన్ని పాటలు ఉండవు కదా అనిపించింది ఫస్ట్. కానీ ఏదో సాటిస్ఫాక్షన్, ఆ గంట పడుకుంటే ఏదో ఎక్కువసేపు పడుకున్నాము, రిలాక్స్గా పడుకున్నాము అన్న ఫీలింగ్ అంతే తప్పితే 6 గంటలకి మెలకు వచ్చేసినా కానీ ఆ గంట కొంచెం బద్ధకంగా ఉండి మంచం మీద ఉంటాను తప్పితే ఫ్రీగా పడుకోవడం అనేది ఏముండదండి. లేవాలి అనుకుంటూనే మంచం మీద పడుకుంటాం అనమాట. ఇంకా లేచిన వెంటనే అయితే నేను అలా కొంచెం సేపు అటు ఇటు తిరిగేసి పనులు అయితే మొదలు పెట్టేసుకున్నాను. ఇంకా సండే కాబట్టి పిల్లలందరికీ హాలిడే కాబట్టి ఇరుగు పొరుగు పిల్లలు అందరూ కలిసి, ఇంకా మావాడు కూడా ఉన్నాడు కదా, మా పండుగాడు కూడా ఉన్నాడు, పిల్లలందరూ కలిసి క్రికెట్ అయితే ఆడుకుంటున్నారు. మా లక్కోడేమో నేను ఒక్కదానే ఉన్నాను, నాకు ఆడుకోవడానికి ఎవరు లేరని చెప్పి వాళ్ళ డాడీని తీసుకెళ్ళి షటిల్ బ్యాట్స్ ఉంటాయి ఇంట్లో, అవి పట్టుకెళ్ళి ఆడుకుంటుందన్నమాట. ఆడుకోవచ్చు రా డాడీ, షటిల్ ఆడుకోవచ్చు రా డాడీ అని చెప్పి వాళ్ళ డాడీని తీసుకెళ్ళి షటిల్ అయితే ఆడుకుంటుంది. అంతకుముందే వాళ్ళ అన్నలు ఆడుకుంటుంటే వాళ్ళ చేతిలోంచి తీసేసుకుందనమాట. నేను ఆడతానంటే ఆడనివ్వలేదని చెప్పి వాళ్ళ చేతిలోంచి తీసేసుకొని వాళ్ళ డాడీని తీసుకెళ్ళి షటిల్ అయితే ఆడుకుంటుంది. కొంచెంసేపు ఆడండి, దానికి సరదా తీరుతుంది కదా అని చెప్పి. అంటే పెద్ద పిల్లలతో ఆడే అంత ఉండదు కదండి, ఉమ్మని పిల్లలు వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించారు కదా ఆడుకోవడానికి. లక్కీ ఏజ్ పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళు కూడా కొంచెం స్పీడ్గా ఉంటారు కదా, లక్కీ మీద పరిగెట్టి ఆటలు అవి ఆడుకుంటూ ఉంటారు కాబట్టి కొంచెం లోన్లీ ఫీల్ అవ్వకుండా ఉంటుందని చెప్పి అక్కడికి పిల్లలు చాలా బాగా చూస్తారు. మా ఏజ్లో పిల్లలు లక్కీని లక్కీ అని కూడా తిరుగుతారు. లక్కీ కూడా చాలా బాగా ఆడిస్తారు దగ్గరుండి. అయినా కానీ లోన్లీ ఫీల్ అవ్వకూడదని చెప్పి వాళ్ళ డాడీని కొంతసేపు ఆడించండి అని చెప్పేసి నేనైతే పనులు మొదలు పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా లోపలికి వచ్చేసి ఫస్ట్ అయితే ఇల్లంతా శుభ్రం చేసేసుకున్నాను. తర్వాత కొన్ని బట్టలు ఉంటే అవన్నీ నానబెట్టేసి పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ చేయాలి కాబట్టి ఇంకా వాళ్ళని వచ్చి స్నానాలు అవి చేసి రెడీ అయిపోయింది అని చెప్పేసి సేమియా ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. మా వాడికి సేమియా ఫ్రైడ్ రైస్ కాదు, సేమియా నూడిల్స్ అయితే చేశానమాట. మా వాడికి చాలా చాలా ఇష్టం సేమియా నూడిల్స్ అంటే ఫ్రైడ్ రైస్ లాగా నూడిల్స్ లాగా కూడా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మనం బయట నూడిల్స్ తెచ్చుకుంటాం చూడండి, సేమ్ అదే టేస్ట్ వస్తుంది అనమాట. ఇంకా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు, ఏం పెద్ద ప్రాసెస్ ఏం కాదండి. నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో కూడా చేసి పెట్టాను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ. ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో నీళ్ళు పోసేసుకొని బాగా తెరలనివ్వాలి. దాంట్లోనే కొంచెం ఉప్పు అలాగే కొంచెం నూనె వేసేసి బాగా మరగనివ్వాలన్నమాట. మరిగిన తర్వాత మనం సేమియా పుల్లలు ఎన్ని తీసుకుంటామో మన క్వాంటిటీ మన ఇష్టం అనమాట. నేనైతే 2 గ్లాసుల సేమియా పుల్లలు తీసుకున్నాను. వేసేసి లైట్గా ఒక్క 2 నిమిషాలు 3 నిమిషాలు ఉడకనివ్వాలంతే. పెద్ద బాగా ఎక్కువ ఉడికిపోయినా కానీ మెత్తగా అంటుకుపోతాయి అన్నమాట సేమియా పుల్లలు. అందుకని చెప్పి లైట్గా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఉడకనిచ్చి
జాలి గిన్నె ఉంటుంది కదండి, నీళ్ళు పోయే చిల్లుల గిన్నె కావచ్చు, లేకపోతే ఏదైనా సరే నీళ్ళు చేసుకునే గిన్నెలో వేసేసుకొని నీళ్ళన్నీ వాడిపోయేటప్పుడు కొంచెం చల్ల వాటర్ కూడా ఒక 2 గ్లాసులు వేసుకుంటే సేమియా పుల్లలు అంటుకోకుండా ఉంటాయన్నమాట. మనకి పొడి పొడిలాడుతూ వస్తాయి సేమియా ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు. అంతేనండి. కూరగాయలు మీకు నచ్చినవి క్యారెట్, క్యాప్సికము, ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను నేను నా దగ్గర ఉన్నవి. మామూలుగా నార్మల్గా ఫ్రైడ్ రైస్లో ఏం వేసుకుంటారు అవన్నీ వేసుకోవచ్చు. చక్కగా 2 గుడ్లు చితక్కొట్టుకొని ఒక కళాయిలో ఆయిల్ వేసేసుకొని గుడ్లు బాగా ఫ్రై అయిన తర్వాత ఈ కోసుకున్న కూరగాయలు కూడా ఉన్నాయి కదా, అవన్నీ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఉడకబెట్టిన సేమియా పుల్లలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని ఇంకా దాంట్లో మీకు నచ్చితే సాసెస్ వేసుకోవచ్చు. లేదు అంటే చక్కగా ఉప్పు, కారం, అలాగే మసాలా పొడి ఇంట్లో మనం హోల్ గరం మసాలా తయారు చేసి పెట్టుకుంటాం కదా, అది వేసేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకొని తినేయడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే సాసెస్ ఇంట్లో ఉన్నాయి కదా అని వేసాను. పెద్ద ఎక్కువ ఏం వాడనండి. రెడ్ చిల్లీ సాసు, గ్రీన్ చిల్లీ సాసు, సోయా సాస్ వేసాను అంతే, అంతకుమించి ఏం వేయలేదు. ఇంకా వేసేసి చక్కగా కలిపేసుకుంటే కలర్ అనేది బాగుంటుంది సాసులు వేసుకుంటే. లేదు అంటే నార్మల్గా కొంచెం కారం, మసాలా పొడి, ఉప్పు వేసుకుని కూడా కలిపేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇంకా అంతే అండి. 5 నిమిషాలు వేపేసి పిల్లలకి ప్లేట్లో పెట్టేసి వేడివేడిగా ఇచ్చేసాను. సూపర్ ఎంజాయ్ చేస్తూ తిన్నారు నిజంగా. చాలా బాగా ఇష్టంగా తింటాడు మా వాడైతే. వాడికి కూడా చేసి పెట్టి చాలా రోజులు అయిపోతుంది. హాస్టల్లో ఉంటున్నాడు కదా, వచ్చేటప్పుడేమో నాకు కూడా కుదరట్లేదు. ఈరోజు ఎలాగైనా చేసి పెట్టాలి అని చెప్పి చేసి పెట్టాను. ఇంకో కొంచెం ఉంటే తర్వాత కొంచెంసేపు ఆగి తింటానమ్మా అని చెప్పి దాచుకుని మరీ తిన్నాడు. అంత ఇష్టం అనమాట మా వాడికి. ఇంకా పిల్లలు టిఫిన్ తినేసిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి వంట అయితే మొదలుపెట్టేశాను. మధ్యాహ్నం 2:30 నుంచి స్టార్ట్ చేస్తారని చెప్పాను కదా, మా ఆయన 2:30 దాకా కూడా ఆగలేదు. తొందరగా చేస్తే తొందరగా తీసుకెళ్ళిపోతాను, నేను కూడా తొందరగా వచ్చేయచ్చు కదా ఇంటికి అని చెప్పేసి నాకు ఉదయం నుంచి స్టార్ట్ చేశారు. ఇంకా ఫాస్ట్గా వంట అయితే మొదలు పెట్టేశాను అనమాట. ఫస్ట్ అయితే చికెన్ ఫ్రై చేసేస్తున్నాను. ఇంకా సండే అంటేనే బిర్యానీ పిల్లలకి. అందులో మా వాడు ఉన్నాడు కాబట్టి, ఆ రోజు హాస్టల్కి వెళ్ళిపోతున్నాడు కాబట్టి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే చేస్తున్నాను. చాలా చాలా సింపుల్గా చేస్తానండి. అస్సలు ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు. ఆల్రెడీ మన చాలా వీడియోస్లో ఈ రెసిపీ కూడా ఉంటుందన్నమాట. అంటే ఎప్పటికప్పుడు పెద్ద లాంగ్కి వెనక్కి వెళ్ళి చూడాలంటే ఇష్టపడరు కాబట్టి ఇప్పుడు కూడా ప్రాసెస్ చెప్తాను అంతే. చాలా చాలా ఈజీగా చేసుకుంటాను. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అంటే అబ్బా ఇంత సింపుల్గా చేసుకోవచ్చా అన్నట్టు చేసుకుంటాను అనమాట. ఇంకా ఫస్ట్ అయితే ఉల్లిపాయలు చికెన్ కడిగేసి పెట్టేసుకున్నాను. తెచ్చిన చికెన్ అయితే చాలా రేటు పెరిగిపోయిందండి. 400 అలా అయిపోయిందనమాట. ఒక కోడి తెస్తారు ఈయన, కేజీ 2 కేజీలు అలా తెచ్చుకుంటే కలిసి రాదు అని చెప్పేసి ఎప్పుడు తెచ్చినా కోడిని కొట్టిచ్చేస్తూ ఉంటారు. అది మేము ఎవరు పిల్లలు అవి లేకపోతే సగం ఒకరోజు వండుకుంటాము, మరి సగం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మళ్ళీ తర్వాత వండుకుంటాం అనమాట. అలా తెస్తే కొంచెం కలిసి వస్తుంది అని చెప్పి చికెన్ ఎప్పుడు కోడినే కొట్టించేస్తూ ఉంటారు. ఇంకా 2 కేజీలన్నర చికెన్ అయితే వచ్చింది. పిల్లలు మా పండుగ అది కూడా ఉన్నారు కాబట్టి సరిపోతుంది. మా వాడికి కూడా ఈవినింగ్ హాస్టల్కి కొంచెం బాక్స్లో పెట్టివ్వచ్చు అన్నట్టుగా ఇంకా అంతా వండేసాను అనమాట. చికెన్ అయితే ఏం తీయలేదు, శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను ఫస్ట్ చికెన్ని. తర్వాత ఉల్లిపాయలు కోసి పెట్టేసుకున్నాను. ఉల్లిపాయలు, టమాటో మిక్సీ పట్టేసుకున్నాను అనమాట చికెన్ ఫ్రై కోసం. అంటే కొంచెం చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అంటే ఫ్రైగా ఉండదు, కొంచెం గ్రేవీగా ఉంటుంది అనమాట. టేస్ట్ నిజంగా చాలా చాలా బాగుంటుంది. గ్రేవీగా మనకి కర్రీ అవసరం ఉండదు అనమాట. ఆ గ్రేవీతోనే మనకి సరిపోతుందనమాట. అందుకని చెప్పి ఇప్పుడు ఉల్లిపాయ, టమాటో 2 ఉల్లిపాయలు 2 టమాటోలు వేసేసి మిక్సీ పట్టేసుకుంటాను మెత్తగా. మిక్సీ పట్టేసుకున్న తర్వాత దాన్ని ఒక కళాయి పెట్టి ఆయిల్ వేసేసి మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అంతా మీకు తెలిసిన ప్రాసెస్సే. ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేగిన తర్వాత చికెన్ కూడా వేసేసి ఫ్రై చేయడమే. చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి మనకి వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. ఇంకా చికెన్ ఉడకదు అన్న బాధ కూడా ఉండదు, చక్కగా ఉడికిపోతుంది. చాలా బాగా ఫ్రై అవుతుందన్నమాట. శుభ్రంగా చికెన్ వేసేసి అంటే ఉల్లిపాయ ముద్ద బాగా ఎర్రగా వేగిన తర్వాత చికెన్ కూడా వేసేసి ఒక్కసారి అంతా కలిపేసి మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలన్నమాట. చికెన్ని ఒక 75% చికెన్ ఉడికిపోవాలి. ఉడికిన తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, అలాగే మసాలా పొడి. ఇంట్లో చేసుకున్న హోల్ గరం మసాలా పౌడర్ వేస్తాను. నేను ప్రత్యేకంగా దేనికి కూడా మసాలా పౌడర్ ఆడను. అంటే ప్రత్యేకంగా ఏమీ ఆడుకోనండి, అన్నీ రెడీ చేసుకుని పెట్టుకుంటాను కాబట్టి నాకు ఇంట్లో హోల్ గరం మసాలా పౌడర్ ఉంటుంది, అదే వేసుకుంటాను.
చికెన్లో వేసేసి చక్కగా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టి ఇంకో 10 నిమిషాలు ఉడకనివ్వాలి. చికెన్ని 100% ఉడికిన తర్వాత మూత తీసేసి ఇంకో 5 నిమిషాలు హై ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది అనమాట. కలుపుతూ ఫ్రై చేసుకుంటే చికెన్ అనేది కొంచెం క్రిస్పీగా అవుతుంది. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. రైస్లో కూడా చాలా బాగుంటుందండి. నార్మల్గా గ్రేవీగా ఇష్టం లేకుండా ఫ్రై లాగా ఇష్టపడుతూ తింటారు చూడండి, వాళ్ళకైతే చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి, ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా కరివేపాకు, మెయిన్ ఫ్రై ఐటమ్స్లో ఏదైనా సరే కరివేపాకు వేసుకుంటే ఆ టేస్టే వేరనమాట, ఫ్లేవర్ఫుల్గా. నేనైతే వేగుతున్నప్పుడు వేయను, ఫైనల్గా వేస్తానన్నమాట. అప్పుడు ఒక్కసారి కలిపేస్తే దాని ఫ్లేవర్ అంటే కరివేపాకు స్మెల్ చికెన్ మొత్తం కర్రీకి అంతా పట్టుకుని టేస్ట్ చాలా బాగుంటుంది. అందులో మెయిన్ వచ్చేసి ఫ్రై ఐటమ్స్లో కరివేపాకు చాలా బాగుంటుంది. నేనైతే తప్పకుండా వేస్తాను, అసలు మాననమాట. మా ఇంటి వెనకాల చెట్టు, ఫ్రెష్గా కోసుకుని వేసుకుంటాను ఎప్పటికప్పుడు. ఫ్రిడ్జ్లో పెట్టుకుని కోసుకోవడం అలాంటిది ఏమి ఉండదు. ఎప్పుడు కావాలి అంటే ఒక రెమ్మ 2 రెమ్మలు తెచ్చుకొని వేసేసుకుంటాను. ఇంకా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకో పక్క రైస్ అయితే కుక్ చేస్తున్నాను. రైస్ అయితే ఏం లేదండి, నార్మల్ బిర్యానీ. దీంట్లో స్పైసెస్ లాంటివి కూడా పెద్దగా ఏం వేయను. ఓన్లీ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇంకా మసాలాలు అంటే బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, అవి వేసుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా హోల్ గరం మసాలా పౌడర్. నార్మల్గా మనం వెజ్ బిర్యానీ చేసుకుంటాం కదా, అది ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే అనమాట. పులావ్ చేసుకున్నట్టే చేసుకోవాలి. ఇంకా వెజ్ బిర్యానీలో అయితే కూరగాయలు అవి వేసుకుంటాను. దీంట్లో ఎలాగా చికెన్ యాడ్ చేస్తాను కాబట్టి నేనైతే కూరగాయలు లాంటివి అవి ఏం వేయను. నార్మల్గా ప్లెయిన్ బిర్యానీ చేసేస్తానమాట. చేసేసి అది 90% కుక్ అయిన తర్వాత సగం బిర్యానీ పక్కకు తీసేస్తాను. తీసేసి అప్పుడు నేను చేసుకున్న చికెన్ ఫ్రై ఉంది కదా, ఆ చికెన్ ఫ్రై అంతా కూడా ఆ బిర్యానీ మయంగా మొత్తం పరిచేసుకుంటానమాట. పరిచేసుకొని అప్పుడు నేను సగం తీసేసిన రైస్ ఉంది కదా, ఆ రైస్ కూడా వేసేసి ఇంకా కొంచెం ఏమైనా ఫ్రై ఉంటే పైన కూడా ఇంకో లేయర్ వేసేసుకుని మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు మగ్గనిస్తే, అంటే దమ్ పెట్టుకున్నట్టు ఉంటుందన్నమాట. ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనిస్తే చాలండి, అంతే మనకి ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎక్కువ సామాన్లు కూడా పట్టవు. ఇంకా నేనైతే ఫ్రై చేశాను కదా, ఆ కళాయిలో కొంచెం రైస్ వేసుకుని ఊడ్చుకుని తింటున్నాను. టేస్ట్ అయితే అద్దరిపోయింది, చాలా బాగుంది. ఇంకా బిర్యానీ మగ్గేలోపు ఉదయం ఉతికిన బట్టలు ఉన్నాయి కదా, అవి ఎండలో వేసేసుకుందాం కదా అని చెప్పేసి ఇంకా తీగ మీద అయితే ఆరబెట్టేసుకుంటున్నాను. మాకు ఈ పక్క చాలా ఎండ తగులుతుందండి, అందుకని చెప్పి తీగి మీదే వేస్తూ ఉంటానన్నమాట. ఆ తీగి కొంచెం పైకి కుక్కానికి తగిలించేస్తే ఎండ బాగా తగులుతుంది. ఇంకా బాగా ఎక్కువ ఎండిపోవు అనమాట. బట్టలు ఒక రోజు ఉదిరేసినా కానీ ఎండకి బాగా ఎక్కువ ఎండిపోయినా కలర్ అది షేడ్ అయిపోతాయి కదా అని చెప్పి అలా వేస్తూ ఉంటాను. ఒక పక్క బాగా ఎండ తగులుతుంది, అందులోనూ ఒక పక్క మబ్బుగా వేస్తుంది అనమాట. ఇంకా తీసివేయడం వల్ల కాదని చెప్పేసి నీటిలోనే వేసేసుకున్నాను. ఇంకా అక్కడ వాన కురిసినా కానీ పెద్ద తడవ అనమాట బట్టలు, అందుకని చెప్పి అక్కడ వేసేసుకున్నాను. ఇంకా ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. పిల్లలు కూడా ఆకలి ఆకలి అంటున్నారు. మా పండుగ ఆకలి ఎలా ఉన్నా మనకు కూడా హడావుడి ఎక్కువ చేస్తుంది. తిని తక్కువ, హడావుడి ఎక్కువ అనమాట. నిజంగా వండేటప్పుడు మొదలు పెడుతుంది నాకు ఆకలేస్తుంది అని చెప్పి, తిని కంచంలో పెట్టే వరకు హడావుడి చేసినంత సేపు తిందు, 2 మెతుకులు కెలికేసి వెళ్ళిపోతుంది అనమాట. అలా ఉంటుంది, అంత హడావుడి చేస్తుంది. ఈ ఇంట్లో కూడా ఇలాంటి బుడంగాయలు ఉంటే కమెంట్ చేయండి. ఇంకా పిల్లలకైతే ఫస్ట్ పెట్టేశాను, మా ఆయనకు కూడా పెట్టేశాను. వాళ్ళ అక్కడికి తినిపిస్తాను అంటే నేనే తింటానంది. ఇంక సర్లే అని చెప్పి నేను కూడా పెట్టుకుని తినేసాను. పిల్లలందరూ వైపుకి జరుగుతున్నారు, వీడియో తీస్తున్నారని చెప్పి వాళ్ళ డాడీ ఇంకా వీడియో తీయడం ఆపేసి తినేసేయండి, టేస్ట్ అయితే అద్దరిపోయింది అని చెప్పేసి మా ఆయన్ని కూడా తినేమన్నాను. ఇంకా ఆయన అయితే తినేసారనమాట. ఇంకా తినేసిన తర్వాత అవన్నీ సింక్లో పాడేసి అక్కడ అన్నీ సర్దేసుకొని మా వాడి బ్యాగ్ అయితే సర్దేశానమాట ఫస్ట్. ఇంకా మా ఆయన హడావిడి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా బయలుదేరిపోతాము, త్వరగా రెడీ చేసేయి అని చెప్పి అన్నారు. ఇంక నేను తిన్న వెంటనే కొంతసేపు కూడా రిలాక్స్ లేదు. ఇంకా వెంటనే మా వాడికి అయితే బ్యాగ్ సర్దేశాను. ఇంకా వాడు పట్టుకెళ్ళడానికి అని చెప్పి జొన్న చిప్స్ అయితే వేపాను అనమాట. బయట నుంచి తెస్తాను అన్నారు. సర్లే ఇంట్లో ఉన్నాయి అవి వేపేస్తాను, ఇంకో ఐటెం ఏదైనా తిండి సరిపోతుంది, అవి ఇవి పట్టుకెళ్ళిపోతాడు అని చెప్పేసి ఒక డబ్బాలో జొన్న చిప్స్ అయితే వేపేసి ఇచ్చేసాను అనమాట. బయట నుంచి తెచ్చే కన్నా ఇవి కొంచెం బెటరే అనిపించింది. మా వాడు కూడా చాలా ఇష్టంగా తింటాడు జొన్న చిప్స్. ఇవి పండక్కి తెప్పించినవి అనమాట, ఇంట్లోనే ఉండిపోయాయి అలాగా. అందుకని చెప్పి ఇంకా అవి వేపేసి ఒక డబ్బాలో కొంచెం ఉప్పు కారం అలాగే పెరి ఉంటుంది కదండి, పెరి కూడా జల్లేసి
మొత్తం అంతా కలిపేసి ఒక డబ్బాలో వేసి పెట్టేశాను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా మా వాడికి, మా పండుగాడికి అయితే బెంగ వచ్చేసింది. వాడైతే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి, ఇంకా మా వాడు హాస్టల్కి వెళ్ళిపోవాలి కాబట్టి వాళ్ళిద్దరూ సైలెంట్ అయిపోయారు. ఇంకా ఉదయం నుంచి నార్మల్గా ఆడుకోలేదు, అంటే మామూలుగా ఆడుకోలేదు, ఒక వేరే లెవెల్లో ఆడుకున్నారనమాట. అప్పుడే 2 డేస్ నుంచి వేరే లెవెల్లోనే ఆడుకుంటున్నారు. ఉదయం ఇంకా వెళ్ళిపోతాడు కదా అని చెప్పి ఇంకా గట్టిగా ఆడుకున్నారు. వాడు వస్తాడు కదా అని చెప్పి కుల్ఫీ కూడా చేసి పెట్టాను ఇంట్లో. ఇంకా వాడు కూడా వెళ్ళిపోయే బెంగతో తిన్నని చెప్పాడు. పిల్లలందరికీ ఇచ్చాను, అందరూ తిన్నారు. వాడితో కొంతసేపు ఆడుకొని మధ్యాహ్నం భోజనం టైంకి వెళ్ళిపోయారనమాట. ఇంకా తర్వాత వీడు వెళ్ళే హడావిడిలో ఉన్నాడు కాబట్టి ఇంక వీటి బ్యాగ్ సర్దడం, ఇంకా ఈ జొన్న చిప్స్ వేపడం, ఈ హడావిడిలో ఉన్నాము. ఇంక మా పండుగాడు వీడు కూడా కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. వెళ్ళిపోతున్నారు కదా అని కుశల ప్రశ్నలు ఇవన్నీ ఉంటాయి కదా పిల్లలకి. కొంచెం బెంగగా ఉన్నారు ఇద్దరు కూడా. ఇంకెంతరా, ఒక నెలే కదా, వాడు హాలిడేస్కి వచ్చేస్తాడు, మళ్ళీ నువ్వు వచ్చేస్తావు అని చెప్తే సరే పిన్ని అని చెప్పేసి ఇంకా మళ్ళీ కొంతసేపు అలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారనమాట. ఈలోపు మా పక్కింటి పిల్లలు అది కూడా వచ్చేసారు. మా వాడు వెళ్ళిపోతున్నాడు, సెండ్ ఆఫ్ చెప్దామని చెప్పి ఇంకా మా వాడికైతే పాలు కలిపేసి ఇచ్చేసాను అనమాట. ఇంకా జొన్న చిప్స్ వేపాను కదా అని చెప్పి పిల్లలకు కూడా కొంచెం కొంచెం ప్లేట్లో పెట్టించాను తినమని. మా వాడైతే తిన్నని చెప్పాడు, పాలే తాగాడు. వెళ్ళే ముందు పిల్లలు ఎవరికైనా సరే కొంచెం బెంగగా అనిపిస్తుంది కదండి. ఇంకెంతమ్మా హాలిడేస్ ఇచ్చేస్తారు ఒక 1 మంత్లో, ఇంకా ఎగ్జామ్స్ రాసేసి వచ్చేద్దు అంటే సరే అమ్మా అని చెప్పేసి వాళ్ళ డాడీతో వాడికి కావాల్సిన సామాన్లన్నీ కొనిపించేసుకొని లగేజ్ పట్టుకుని బయలుదేరిపోయాడు. మా పండుగని అయితే వంతుల మీద ఆటో ఎక్కిచ్చేస్తారండి, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. మా అక్క ఆటో ఎక్కిచ్చామని చెప్పింది. ఇంకా అలా పిల్లలైతే ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోయారు. నాతో మాత్రం మా లక్కోడు ఉందనమాట. నిజంగా చాలా బాధ అనిపించింది. 2 రోజుల నుంచి ఎంత హడావిడిగా ఉంది ఇల్లంతా కూడా. నాకు ఇష్టం అనమాట. పక్కింటి పిల్లలు అల్లరి చేసినా ఏం చేసినా కానీ ఒక అరుపరుస్తాను కానీ సర్లే ఆడుకుంటున్నారు కదా అని వదిలేస్తాను. ఒక్కసారి ఇల్లంతా బోసిపోయినట్టు అనిపించింది. ఇంకా మా లక్కోడితో అలా టైం స్పెండ్ చేశాను. ఇంకా మా వాడిని దిగబెట్టి మా ఆయన వచ్చేటప్పటికి 7:30 అలా అయిందనమాట. ఆ రోజైతే అలా గడిచింది. ఇంతే ఈ వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.